హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో గీ చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. ముందుగా 1/2 kg చికెన్ తీసుకోండి. కడిగి పెట్టుకున్న చికెన్ లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి, పెరుగు, 1/2 నిమ్మకాయ రసం వేసుకోండి. దీంట్లోనే కసూరి మేతి, లవంగాలు, చెక్క, కొత్తిమీర వేసుకొని అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. మనం ఎంత బాగా కలుపుకుంటే మసాలాలు చికెన్కి అంత బాగా పడతాయి. ఈ కర్రీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా చేసుకుని తినొచ్చు. కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కనించుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా గీ వేసుకోండి. గీ వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు దాకా వేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ లో దూరగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది దీంట్లో వేసేసుకోండి. చికెన్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, చికెన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం చికెన్ని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 2 minutes వదిలేయండి. చికెన్ ఉడుకుతున్నప్పుడు దాంట్లో వచ్చిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు, దగ్గర పడే వరకు మంచిగా కలుపుతూ వేయించుకోండి. మనం మంటని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అంతా మనకి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోండి. మీకు అవసరమైతే కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకోండి. ఈ కర్రీ కనుక మీ ఇంట్లో చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కూడా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ప్లేట్లకు సర్వ్ చేసుకున్నారంటే గీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ కవితాస్ కిచెన్.